హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ అప్డేట్స్లో భాగంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అదేవిధంగా మినీ అంగన్వాడీలు అయితే భారీ ధర్నాని చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఒకసారి చూసినట్టయితే నోటిఫికేషన్ని వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి చాలా అంగన్వాడీ కేంద్రాలలో హెల్పర్స్ కానీ మినీ అంగన్వాడీలు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోవడం వల్ల ఉన్న వారికైతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ని వారు చేర్చడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్కి ఇచ్చిన విధంగానే సమ్మర్ హాలిడేస్ని కూడా అంగన్వాడీ టీచర్స్కి అంగన్వాడీ సిబ్బందికి ఇవ్వాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. దానితో పాటుగా కనీస వేతనం చట్టం ఏదైతే చెప్పిందో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి ఈ 4 డిమాండ్లతో వీరైతే అంగన్వాడీల ధర్నా అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, మినీ అంగన్వాడీల ధర్నా గ్రహం అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. పిక్చర్లో చాలామంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ అంగన్వాడీలు అయితే ఆర్తనాదంతో ఇక్కడ చాలామంది రావడం అయితే జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిప్పులు చిమ్మిన సూర్యుడిని లెక్క చేయక మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహ జ్వాలతో రగిలారు. విజయవాడ ధర్నా చౌక్ వేదికగా కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సోమవారం ధర్నా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, అంగన్వాడీ హెల్పర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె సుబ్బరావమ్మ తదితరులు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వంపై చాలా రకాల డిమాండ్స్ని అయితే ముందు ఉంచడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల భారీ ధర్నా, మండు టెండల్లోనూ తరలివచ్చిన వేలాది మంది కిక్కిరిసిన ధర్నా చౌక్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు సోమవారం నాడు విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు సోమవారం జరిగిన ఈ ధర్నాకు మండు టెండల్లోనూ సైతం లెక్క చేయకుండా వేలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. దీంతో ధర్నా చౌక్ కిక్కిరిసిపోయిందని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలని, వర్కర్లకి హెల్పర్లకి మినీ వర్కర్లకి మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేసిన డిమాండ్లతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ విధంగా వీళ్ళ యొక్క డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మినీ వర్కర్లకి ఖాళీ పోస్టులు ఏదైతే ఉన్నాయో వారికి పదోన్నతులు కల్పించడంతో పాటు ఆ విధంగా ఖాళీ అయినటువంటి వాటిని నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్టులను కూడా ఫిల్ చేయాలి అని చెప్పేసి వీరైతే డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు అందించాలని, గ్రేడ్ 2 సూపర్వైజర్ల పోస్టులకి మినీ వర్కర్లకి అవకాశం కల్పించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, అదనపు హెల్పర్లను కేటాయించాలని వారు కోరారు. ఈ ధర్నాకు మినీ వర్కర్ రామలక్ష్మి అధ్యక్షతన వహించారు. ధర్నాను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఇంతమంది మినీ అంగన్వాడీలు హెల్పర్లు వీరంతా కూడా ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయడానికి పూనుకోవడం అయితే జరిగింది. ఈ ధర్నాని చూసైనా ఈ యొక్క నోటిఫికేషన్తో పాటుగా అదేవిధంగా శాలరీస్ పెంచడం కానీ, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం కానీ, ప్రమోషన్లు కానీ, నోటిఫికేషన్ కానీ విడుదల చేస్తారని భావించాలి. చూద్దాం వారు ఏం చేస్తారో. ఇలాంటి అంగన్వాడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంగన్వాడీ సిస్టర్స్ అండ్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీకి సంబంధించినటువంటి సిబ్బంది వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రతి అప్డేట్ నేనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.